ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని హత్య చేసి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు షేక్ అన్సర్ వెల్డింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. ఇతనికి తాగుడు, వ్యభిచారం, చెడు వ్యసనాలు ఉండడంతో అప్పులు చేశాడు. రుణం ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్లు పెరిగాయి. చెడు వ్యసనాలు తీర్చుకునేందుకు అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు పొమ్మల సావిత్రిని హత్య చేసి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు అన్సర్ను అరెస్ట్ చేసి దోచుకెళ్లిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. అందరికీ నమస్తే అండి. సో గత నెల జనవరి 6న అనంతపూర్ పోస్ట్ టౌన్ లిమిట్స్లో ఒక ఒంటరి మహిళ వారి పొమ్మల సావిత్రి అనే ఒక 63 years old లేడీ మర్డర్ జరిగింది. ఒక సింగిల్ లేడీ మర్డర్. దీంతో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక 2-3 టీమ్స్ అని ఫామ్ చేయడం జరిగింది. లాస్ట్ 1 month నుంచి డిఫరెంట్ పాసిబిలిటీస్ అని కూడా వర్కౌట్ చేసినప్పుడు టు ట్రేస్ అవుట్ ద అక్యూజ్. ఇతను షేక్ అన్సర్ అని ఈ వ్యక్తి 33 సంవత్సరాలు దీని ముందు ఒక దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రాస్టిట్యూషన్ అండ్ మందు తాగుడుకి అలవాటు పడిన ఇతను కొద్దిగా అప్పులు ఉండడం వల్ల ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఈ నేరానికి పాల్పడడం జరిగింది. సో దీంట్లో మనము గమనించాల్సిన అంశం ఏంటంటే సింగిల్ లేడీ అయినప్పుడు ఇంటి బయట ఒకటి టూలెట్ అని బోర్డు పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని గమనించి ఒక సింగిల్ లేడీ ఉన్నారు అనే అంశాన్ని అబ్జర్వ్ చేసి ఆమె దగ్గర వెళ్ళి ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తూ ఇంటి లోపల వాటర్ అడిగి ఇంటి లోపలికి యాక్సెస్ గెయిన్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళి ఆమె నీళ్లు ఇస్తున్న సమయంలో ఇతను ఒక స్టిక్కర్ కటింగ్ బ్లేడ్తో గొంతు కోయడం జరిగింది. సో ఇతని వద్ద నుంచి మనము 40 grams విలువైన 2 గోల్డ్ చైన్స్, 34,500 రూపీస్ క్యాష్, ఒక 2-wheeler, ఒక 2 సెల్ ఫోన్స్ మరి స్టిక్కర్ కటింగ్ బ్లేడ్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకి కోరుకోవడం ఒకటే, ఎక్కడెక్కడ సింగిల్ లేడీస్ ఉన్నారు. సో పోలీస్ తరఫు కూడా ఈ ఆస్పెక్ట్ మీద వర్కౌట్ చేస్తున్నాము. సో సింగిల్ లేడీస్ ఉన్న చోట్ల అపరిచితులకి ఎవరికి కూడా దయచేసి డోర్ ఓపెన్ చేయకండి. అండ్ టూలెట్ బోర్డ్ అనేది ఏమున్నా కూడా తెలిసిన వాళ్ళ ద్వారా